So, hi guys. On the 100 days of muscle building series players day 52. Okay. ఎట్లనే ఈరోజు మన వర్కౌట్ లెగ్ అండ్ షోల్డర్. సో కొంచెం స్ట్రెంత్ మిస్ అవుతుందని చెప్పేసి ఫస్ట్ షోల్డర్ ప్రిఫర్ చేస్తాను. సో మజిల్ బిల్డింగ్ చేసేటప్పుడు కొంచెం లైక్ షోల్డర్కి మెయిన్గా షోల్డర్ ప్రెస్ అనేది ట్రై చేయండి. ట్రై చేయడం కాదు, షోల్డర్ ప్రెస్ అనేది చేయండి. సో దానివల్ల మీకు మజిల్ అనేది మంచిగా క్రియేట్ అవుతుంది. సో బల్క్ చేసిన మజిల్ బిల్డింగ్ చేసిన సార్ స్టాండ్ కొంచెం భయం అవుతుంది. ఎవడు ఎలా ఇంకటే అది కొంచెం అటు ఇటుగా ఉంది. బట్ ఎనీవే ఏదో ఒకటి ఉండాలి సెట్ చేసిన మొత్తానికి. సో చాలా రోజులు కదా, లాస్ట్ ఒక 4-5 డేస్ నుంచి వీడియో సరిగ్గా పెట్టట్లేదు అని పెట్టలే. కెమెరా మీద కూడా కొంచెం ఎక్కువ మాట్లాడలేదు. సో నాకు తెలుసు మ్యాక్స్ 2-3-4 వ్యూస్ వస్తాయి. బట్ వ్యూస్ కోసం కాదు కానీ సో ఇట్లా మాట్లాడుతుంటే ఏమవుతుందంటే సో మనలో ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. సో అందుకోసం ఇదంతా షూట్ చేసి వీడియోలు పడుతున్నాం. బట్ యూజ్ అయితే వస్తలేదు కానీ కంటిన్యూ చేయాలి. సో ఇంక ఇప్పుడు ఈ వెయిట్స్తో మనం స్టిల్ ఫెయిల్యూర్ అనేది కొట్టాలి. లైక్ ఎట్లా అంటే 5-5-5. సో చూపిస్తాను, కొంచెం లెంతీగా ఉండొచ్చు మ్యాక్స్ వీడియో, కొంచెం అడ్జస్ట్ అయ్యి చూడండి. ఫోన్ టచ్ అయితే భయం అవుతుంది, నాకు ఫోన్ పడిపోతుంది. ఓకే. సో మీరు మ్యాక్స్ మీ వెయిట్స్ని లైక్ హెవీ వెయిట్స్ మీరు ఎంతైతే మీ త్రో అనేది తీసేయగలరు సో అంతవరకే అడ్జస్ట్ పెట్టుకోండి. ఒక లైక్ మీరు ఒక 15 ఇస్తున్నారు అనుకోండి, సో 12.5 10 3 కేజీస్ అనేది కొంచెం మినిమం తగ్గించి పెట్టుకోండి. సో మరీ ఎక్కువ పెట్టుకుంటే మీరు ఫెయిల్యూర్ అనేది సరిగ్గా ఇచ్చారు. ఓకే, 2.5 to 10 కేజీస్ అయితే పెట్టిన లైక్ పెట్టుకున్నా. సో ఇప్పుడు నేను 12.5 15 కూడా ఇసేయగలను. బట్ స్టార్టింగ్ ఇసేసాను అంటే లాస్ట్లో కూడా మళ్ళీ సేమ్. సో నేను లాస్ట్ స్టిల్ ఫెయిల్యూర్ వరకు వెయిట్ని లైక్ లిఫ్ట్ చేయగలిగాను. అట్లా అయితేనే దాన్ని ప్రిఫర్ చేయండి. సో స్టార్టింగ్లో 15 ఇసేస్ అని చెప్పేసి 2 ఇసేస్ తర్వాత దాన్ని 8కో 10కో తెచ్చాకండి. స్టిల్ ఫ్లేవర్ వరకు తీసిపోండి. 3 4 5 లైక్ మళ్ళీ రివర్స్ 10 పెట్టినా కానీ ఇప్పుడు 7.5 2
కొంచెం స్క్రాట్ చేసేస్తుంది బ్లడ్. సో మీరు కొంచెం హెవీ విసురుతున్నప్పుడు కొంచెం ఫామ్ అనేది మిస్ అవుతుంది. సో దానికనిసి ఫామ్ మిస్ అవుతుంది, ఇట్లా నుంచి కొడతా అంటే కుదరదు. సో వెయిట్ పెరిగే కొద్దీ కొంచెం బాడీ కూడా షేక్ అవుతుంది. బాడీ దాని గురించి పట్టించుకోకండి. స్టార్ట్. సో రెస్ట్ కూడా మరి ఎక్కువసేపు ఇచ్చేయకండి. మ్యాక్స్ ఇస్తే 1 minute, 1 minute ఇవ్వచ్చు, బట్ వీడియోలు అంతే అయిపోద్దని తీసుకోవట్లే. ఓకే, ఇట్లా 3 sets చేయండి. మంచిగా సెట్ అవుతుంది షోల్డర్. చూద్దాం. ఇట్లేదు పాటు కదా, ఇదన్నా మంచి బిల్డ్ అవుతుంది. ఓకే, లైక్ అట్లా 3 sets 2 or 3 minutes గ్యాప్ తీసుకొని లైక్ సేమ్ స్టిల్ ఫెయిల్యూర్ చేస్తే మంచి పంప్ అనేది దొరుకుతుంది. ఓకే, సో మీరు బల్క్ లో ఉన్నప్పుడు కొంచెం అంటే లైక్ కొత్త వెయిట్స్ ని ట్రై చేయడానికి, లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. లైక్ ఎట్లా అంటే ఇప్పుడు డెడ్ లిఫ్ట్ మీరు ఒక 120 చేస్తున్నారు అనుకోండి, 130, 150 అట్లా పెంచుకుంటూ పోయినా పెద్ద లైక్ ఏమవుతుంది అంటే ఇంకా కొంచెం మజిల్ అనేది ఇంకా అవుతుంది. బట్ మీరు మజిల్ లైక్ ఏదంటే బల్కింగ్ సిరీస్ ఉంటుంది కదా, బల్కింగ్ సిరీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడైతే ఫ్యాట్ లాస్ చేద్దాం అనుకుంటారో లైక్ కటింగ్ ఫేస్, సో ఫ్యాట్ లాస్ ఇట్లాంటివి ఉంటాయి కదా, సో అట్లా చేసినప్పుడు ఏంటంటే మీరు బల్క్ లో ఉంటారు కదా, బల్క్ లో ఉన్నప్పుడు హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తారు కదా, అట్లా మాత్రం కటింగ్ ఫేస్ లో మాత్రం హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయకండి. సో ఇప్పుడు 150 లిఫ్ట్ చేశాను అనుకోండి, 120 అట్లా అట్లా లిఫ్ట్ చేస్తే ఓకే. ఇప్పుడు స్క్వాట్స్ నేను ఒక మామూలు బల్క్ టైం ఎంత లిఫ్ట్ చేస్తాను అంటే అటు 50 ఇటు 50 ప్రాడ్ ఇంక్లూడ్ చేస్తే 120 లిఫ్ట్ చేసేస్తాను మామూలుగా. బట్ ఇప్పుడు నేను 60, 80కి కూడా బెల్ట్ పెట్టుకున్నాను, ఎందుకంటే లైక్ సేఫ్టీ. రిస్క్ తీసుకోవడం వేస్ట్ వస్తుంది, బల్క్ లో తీసుకున్నా పర్లేదు, బట్ ఫ్యాట్ లాస్ చేస్తున్నాం కాబట్టి సో కొంచెం ఓవరాల్ మజిల్ అనేది మజిల్ ఉంటుంది, లైక్ అంతే ఫ్యాట్ అనేది బాడీలో ఎక్కువ పర్సెంట్ ఉండదు. సో ఓన్లీ మజిల్ ఉంటుంది కాబట్టి మజిల్ కొంచెం బ్యాలెన్సింగ్ అయితే ఓకే. బట్ హెవీ వెయిట్స్ ఇప్పుడు నేను బల్క్ లో 120 చేశాను కదా, 120ని ఇప్పుడు 130 చేసాను అనుకో, నాకు ఏదో దింగేస్తుంది. అట్లా కాకుండా సో లైక్ ఇప్పుడు ఒక 120 చేశాను, సో నేను 100 చేస్తాను, బట్ లైక్ ఏంటంటే
లైక్ ఏదైనా సేఫ్టీ పెట్టుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది అది. సో నేను కొంచెం మాట్లాడేది మీకు అర్థం కాకపోవచ్చు, బట్ ఏదైనా సరే కొంచెం అర్థం చేసుకోవడం ట్రై చేయండి, ఎందుకంటే మంచిగా ఉంటుంది. ఎట్లా పడితే అట్లా చేయడం కదా. అలా షార్ట్ మంచిగా షార్ట్ చేద్దాం అనుకున్నా ఇంట్లో సోఫాలో ఉంది. ఓకే బ్రో, come on. Oh no. సో మిమ్మల్ని మీరు పూజ చేసుకోండి. ఎవడొచ్చి పుషేడు మెయిన్ థింగ్ ఏంటంటే మీరు లెగ్ వర్కౌట్ చేసేటప్పుడు ఇట్లాంటి లవడలా షార్ట్లు వేసుకోకండి, ఫుల్ ట్రాక్స్. మీరు ఎంత స్ట్రెచబుల్ వేసినా సరే బొక్కలో ఉంటుంది. నేను షార్ట్ తెచ్చినప్పుడు మర్చిపోయాను. ఓకే బ్రో, సో లెగ్ చేసేటప్పుడు మ్యాక్స్ షార్ట్ అయితే ప్రిఫర్ చేయండి, మంచిగా ఉంటుంది. ఇట్లా కాకుండా స్ట్రెచబుల్ బ్రో వేసుకోండి, ఫుల్ డ్రైవ్ లూజ్ ఉంటుంది. అంటే ఎంత లూజుకున్నా ఏముంది బ్రో, లవడ సింపుల్గా హాఫ్ షార్ట్ వేసుకుంటే మంచిగా నీకు కంఫర్ట్గా ఉంటుంది. ఇట్లా దిగేటప్పుడు నాకేమవుతుందంటే ఎక్కడ చిరిగిపోద్దు అని ఇది ఇంతకుముందు 2 ట్రాక్స్ అట్లానే దిగేసి. సో స్క్వాట్ చేసేటప్పుడు మంచిగా షార్ట్ అనేది ప్రిఫర్ చేయి. ఓకే, ఎంజాయ్.